హాయ్ అండి, వెల్కమ్ టు కలర్దాస్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్. మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో తిరిగి మీ ముందుకైతే వచ్చేసామండి. ఈరోజు మనం చూడబోయే డిజైన్స్ వచ్చేసరికి ఫ్యాన్సీ బెనారస్. మనకి ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి పేస్టల్ లావెండర్ కలర్ అనేది తీసుకున్నాము. అలాగే బార్డర్ వచ్చేసరికి మనకి పర్పుల్ అనేది వస్తుంది. అలాగే శారీ విషయానికి వస్తే మాత్రం మనకి క్రాస్ లైన్ స్టైల్ అనేది సిల్వర్ కలర్ జెరీ వీవింగ్ వస్తుందండి. మనకి క్రాస్ లైన్స్ డిజైన్లోనే మనకి లీఫ్ డిజైన్ వస్తుంది. మనకి లీవ్స్ అనేది క్రాస్ లైన్ స్టైల్లో ఈ శారీకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలాగే మనకి పై బార్డర్ వచ్చేసరికి మనకి 3 ఇంచెస్ బార్డర్ అయితే వస్తుందండి. కాంట్రాస్ట్ మనకి పర్పుల్ పైన క్రాస్ లైన్స్ డిజైన్ అనేది తీసుకున్నాము. సో నెక్స్ట్ అలాగే ఈ శారీకి మనం కింద బార్డర్ చూసుకున్నట్టయితే కనుక మనకి 8 ఇంచెస్ బార్డర్ అయితే తీసుకున్నామండి. మనకి బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ డార్క్ పర్పుల్ పైన మనకి రుద్రాక్ష బుటా అనేది సిల్వర్ కలర్ జెరీ వీవింగ్ తో హైలైట్ చేసాము. సో నెక్స్ట్ అలాగే ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి మనకి పర్పుల్ అనేది తీసుకున్నామండి. మనకి పళ్ళు మొత్తం కూడా మనకి డైమండ్ స్టైల్ బుటా అనేది మనకి సిల్వర్ కలర్ జెరీ వీవింగ్ తో బుటీ స్టైల్ అనేది తీసుకున్నాము. అలాగే ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పర్పుల్ అనేది తీసుకున్నామండి. మనకి పళ్ళులో ఎటువంటి డిజైన్ అయితే వచ్చిందో సేమ్ డిజైన్ అనేది మనకి బ్లౌజ్ లో కూడా తీసుకోవడం జరిగింది. అలాగే బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి శారీ కంటిన్యూషన్ బార్డర్ వస్తుంది. సో చూసారు కదండి, బెనారస్ ఫ్యాన్సీ మంచి కలర్ కాంబినేషన్స్ అండి. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. అలాగే శారీ క్వాలిటీ కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా మంచి ట్రెండీగా ఉంటాయి. దీంట్లో వచ్చిన కలర్స్ వచ్చేసరికి మనకి మంచి వింటేజ్ కలర్ కాంబినేషన్స్ తో హైలైట్ చేసాము. సో మనం ఆలస్యించకుండా నెక్స్ట్ కలర్స్ కూడా చూసేద్దాం. పీచ్ కి వైన్ కలర్, సీ బ్లూ కి మెరూన్, నియాన్ గ్రీన్ కి మెరూన్, లైట్ ఆనియన్ కలర్ కి వైన్ కలర్, లెమన్ ఎల్లో కి డార్క్ పికాక్ బ్లూ, వైన్ కలర్ కి పేస్టల్ పీచ్ కలర్.